దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకంలో ఉండే విధానం మీకు వివరిస్తున్నాను. ఈ వీడియో వింటూ మీరు పూజ మొత్తం చేసుకోవచ్చండి. ఆ వరాలిచ్చే వరలక్ష్మి తల్లి పూజకు కావలసిన వస్తువులు, నైవేద్యాలు అన్నీ సిద్ధం చేసుకుని పూజకి దగ్గరగా ఉంచుకుంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం పూజను మొదలు పెడదామా? పసుపు వినాయకుణ్ణి చేసుకుంటాం కదా, ఆ పసుపు వినాయకుణ్ణి పూజా మందిరంలో ఉంచుకుని ముందుగా దీపారాధన చేసుకోండి. ఆ దీపారాధనకి గంధం, కుంకుమ బొట్టు పెట్టుకుని అక్షింతలు, పువ్వులు వేసుకుని ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ దీపానికి నమస్కారం చేసుకున్నాక ఇప్పుడు ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఆ 3 సార్లు తీర్థం తీసుకుని 4వసారి చేతిని శుభ్రంగా కడుక్కుని ఇప్పుడు ఆ వినాయకుణ్ణి ఆరాధించండి. షోడశ ఉపచారాలతో ఆ వినాయకుణ్ణి ఆరాధించండి. షోడశ ఉపచారాలు తెలియలేని వాళ్ళు ఆ వినాయకుణ్ణి ఓం వినాయకాయ నమః అని మనసులో అనుకుంటూ ఆ వినాయకుడికి ఓం వినాయకాయ నమః పసుపు సమర్పయామి, ఓం వినాయకాయ నమః కుంకుమ సమర్పయామి, ఓం వినాయకాయ నమః గంధం సమర్పయామి, ఓం వినాయకాయ నమః అక్షితాన్ సమర్పయామి, ఓం వినాయకాయ నమః పుష్పాన్ సమర్పయామి, ఓం వినాయకాయ నమః ధూపం సమర్పయామి. అగరవత్తులు వెలిగించి ఆ స్వామివారికి చూపించి దీపం, ధూపం, చిన్న బెల్లం ముక్క, తాంబూలం పెట్టండి. నివేదన ఆ వినాయకుడికి చేసిన తర్వాత మంత్రపుష్పం మనసులో పువ్వులు, అక్షంతలు తీసుకుని కళ్ళకద్దుకుని ఆ స్వామివారి వద్ద ఉంచి నమస్కారం చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి ఏ ఆటంకం లేకుండా చూడు తల్లి అని. ఇప్పుడు ఆ వినాయకుడి ప్లేటు కొంచెం కదిపి మళ్ళీ యథాస్థానంలో ఉంచండి. ఇప్పుడు మనం ఆ వరాలిచ్చే వరమహాలక్ష్మి పూజను చేసుకుందాం. నేను ఆ అమ్మవారిని చదువుతూ ఉంటాను. మీరు అన్ని రకాలుగా మీకు వచ్చిన విధి విధానంతో అన్ని రకాలుగా అమ్మవారిని పూజించుకోండి. నేను మంత్రాలు చదువుతూ ఉంటాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఆచమ్యాయ నమః. మళ్ళీ ఒకసారి ఆచమ్యానం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం మమ ఉత్తస్థ సమత దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య శ్రీ బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన సంవత్సరే ఆయనే ఋతౌ మాసై పక్షౌ తిథౌ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరుణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాత్య. మీ భర్త పేరు, మీ పేరు, మీ సంతానం పేరు చెప్పుకుని మీ గోత్రనామాలు చెప్పుకుని నమస్కారం చేసుకోండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం స్థిత్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత ముద్దీస్వ శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధేనైన ఏవక్శక్తి ధ్యాన వాహనాది షోడోపచార పూజం కరిస్యే అని సంకల్పం చేసుకుని మనం పంచపాత్రంకి గంధము అద్ది కుంకుమ బొట్టు పెట్టుకుని ఆ పంచపాత్రలో గంధము, పుష్పము, అక్షింతలు వేసి కుడి చేతితో కలశాన్ని పట్టుకోవాలి. కలశస్యే ముఖే విష్ణు కంఠే రుద్రా సమాశ్రిత మూలపుత్రో స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్కృత కుక్షౌతు సాగర సర్వ సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హదర్వణ అంగైచ సహిత సర్వ కలశాంబు సమాశ్రిత ఆయస్తు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారక కళ్యాణి కమలానిలయే కాముతార్థప్రదాయిని యావత్వం పూజయిష్యామి శుభతే సుస్థిరా భవ. గంగై చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఏవం శ్రీ కలశాం పూజ. ఇప్పుడు కలశం మీద చెయ్యి తీసి పంచపాత్ర మీద ఆ అమ్మవారికి, కలశానికి, ఆ అమ్మవారికి అన్నీ వేస్తూ దీపం, ధూపం, పసుపు, కుంకుమ వేస్తూ అర్చన చేస్తూ ఉండండి. నేను మంత్రాలు చదువుతాను. పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియం దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోద్భారవ సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవమే గేహే సురాసుర నమస్కృతే
श्रीवरलक्ष्मीदेवतं ध्यायामि सर्वमङ्गलमाङ्गल्ये विष्णु अक्षस्थलालये आवाहयामि देवीत्यं सुप्रीता भव सर्वदा श्रीवरलक्ष्मीदेवतामावाहयामि सूर्ययुधान्ने भुस्फुरेस्फुरः द्रतविभूषितं सिंहासनमिदं देवी स्थियातं सुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै रत्नसिंहासनं समर्पयामि शुद्धोदकं च पात्रस्थ गन्धपुष्पादिमिश्रितम् आर्घ्यं दास्यामि ते देवी गृहणासुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै आर्घ्यं समर्पयामि सुवासितजलं रम्यं सर्वतीर्थसमुद्भवं पाद्यं गृहणदेवत्यं सर्वदेवा नमस्कृते श्रीवरलक्ष्मीदेवतायै पाद्यं समर्पयामि सुवर्णकलशानितं चन्दनागुरुसंयुतं गृहणाचमनीयं देवीं माया दत्तं शुभप्रदे श्रीवरलक्ष्मीदेवतायै आचमनीयं समर्पयामि वयोदादिकृतोपेतं शर्करामधुसंयुतं पञ्चामृतं स्नानमिदं गृहणाकमलालये श्रीवरलक्ष्मीदेवतायै पञ्चामृतस्नानं समर्पयामि गङ्गाजलं मायानीतं महादेवासरस्थितं सिद्धोदकस्नानमिदं गृहणाविदुसोदरी श्रीवरलक्ष्मीदेवतायै स्नानं समर्पयामि स्नानानन्तरम् अशुद्ध आचमनीयं समर्पयामि सुरार्चिताङ्घ्रियुङ्गुलेदा कुलवासनप्रिये वस्त्रयज्ञं प्रदस्यामि गृहणा हरिवल्लभे श्रीवरलक्ष्मीदेवतायै वस्त्रयज्ञं समर्पयामि केयूर कङ्कणे दिव्यहरानुसुरपुरमेकला विभूषणन्यमूल्यानि गृहणा ऋषिपूजिते श्रीवरलक्ष्मीदेवतायै आभरणानि समर्पयामि तप्तहेम कृतं सूत्रं मुक्तधामा विभूषितं तपविदमिदं देवी गृहणात्यं शुभप्रदे श्रीवरलक्ष्मीदेवतायै यज्ञोपवीतं समर्पयामि कर्पूरागुरुकस्तूरी रोचनादिभिरान्वितं गन्धं ध्यासाम्यहं देवीं प्रीत्यर्थं प्रतिगृह्यताम् श्रीवरलक्ष्मीदेवतायै गन्धान् धारयामि अक्षितान् धवलान् देवी सालिसन्दुलं सुबन् हरिद्रकुङ्कुमेपेतं गृह्यतामब्धिपुत्रिके श्रीवरलक्ष्मीदेवतायै अक्षितान् समर्पयामि मल्लिकाजासु कुस्मैक्चे पक्वरिलुकुलेस्तदा शतपत्रैचरे पूजयामि हरिप्रिये श्रीवरलक्ष्मीदेवतायै पुष्पं పూజయామి. ఇప్పుడు శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామళి పారాయణం జరుగుతుంది. అమ్మవారి దగ్గర చిన్న తమలపాకు వేసుకుని ఆ కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మలయాయై నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచాయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయాయ నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్షే నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దీత్యై నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాలయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాంధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధిన్యే నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభావే నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయే నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్టే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్షే నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్టాయ నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యంబరధరాయే నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయే నమః, ఓం వారారోహాయ నమః,
ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకారిణ్యే నమః. ఓం సిద్ధయ్య నమః. ఓం శ్రైన సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేస్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మై నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయే నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్య నమః. ఓం విష్ణు వక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్న్య నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసున్య నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్నివారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్య నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమో నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వరాయై నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ఇప్పుడు దీపం ధూపం అన్నీ అమ్మవారిని పూజించండి. దశాంగం గగ్గులోపేతం సుగంధించ మనోహరం ధూపం ధ్యాస్యామ దేవేసి వరలక్ష్మీ గృహణాంతం శ్రీ వరలక్ష్మీ దేవతాయే ధూపమాగ్రాపయామి. కృతికావర్తి సంయుక్తం అంధకారా వినాశనం దీపం ధ్యాస్యమి తే దేవి గృహణాముదిత భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయే దీపం దర్శయామి. నైవేద్యం షడ్రుషోపేతం దధిమాధ్యజ సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహణా హరివల్లభ ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహత్యం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయే పానీయం సమర్పయామి. పూగీఫల సంయుక్తం నాగవల్లీదళేరుచ్యం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయే తాంబూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమాన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహత్యం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నీరాజనం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియం దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి మేవ శరణం మమ తస్యాత్కరుణ్య భవనే రక్ష రక్ష జనార్దనే నమస్తే లోక్య జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతోటి పూజ చేయాలి. ఓం కమలాయ నమః ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు శ్లోకం చదువుకుంటూ నేను చెప్తాను, మీరు కూడా చెప్పుకుంటూ ఆ ఒక్క తోరాన్ని తీసుకుని మీ చేతికి కుడి చేతికి ఆ మంత్రం చదువుకుంటూ మీ తోరాన్ని కట్టుకోండి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మేరమే అని చదువుకుంటూ ఆ చేతికి తోరాన్ని కట్టుకోండి. మనం వాయినం కథ అయిన తర్వాత ఇస్తాం కదా, ఆ వాయినం మంత్రం తర్వాత చదువుకుందాం. ఇప్పుడు చేతికి తోరాన్ని కట్టుకుని నమస్కరించుకొని అక్షింతలు తీసుకొని కూర్చోండి. కథను ప్రారంభించుకుందాం. సోత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనయే, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పేదెను వినుము. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితమగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండా పార్వతీ పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమన స్త్రీలు ఏ వ్రతము వనర్చిన సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా నుందురో అట్టి వ్రతము నాకు ఆనతీయవలెనని పరమేశ్వరుడికి వేడుకొనెను. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లనే,
ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగజేసడి వరలక్ష్మీ వ్రతంబును ఒక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చెయ్యవలెనని పార్వతీదేవి ఇట్లనియే. ఓ లోకరాజ్య, నీ వాన తెచ్చిన వరలక్ష్మీ వ్రతము ఎట్లు చేయవలెనో, ఈ వ్రతమునకు విధి ఏమి, ఏ దేవతను పూజింపవలెను, పూర్వం ఎవ్వరిచో అయినా నీ వ్రతం ఆచరింపబడినదా, వీని వల్ల ఇవెల్లా వివరింపవలేనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాచాయిని, వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగా చెప్పెదను వినుము. మగధ దేశంబన కుండీనమ్మను ఒక పట్టణము కలదు. ఆ పట్టణమున బంగారు ప్రాకారంతోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడిండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలిచి ప్రతిదినమ్మను ఉదయమునే మేలుకొని స్నానము చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పితప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించుతూ ఉండెను. ఇట్లుండగా ఆ ప్రతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమైన ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు ఇచ్చెదనని చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగంధాన్వే విష్ణు వక్షస్థలాలయే అనేక విధములుగా స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని కటాక్షము కలిగిన అని జనులు ధన్యులగుదురు, విద్వాంసులగును, సకల సంపన్నులు అయ్యెదురు. నేను జన్మాంతరములు చేసిన పుణ్య విశేషమున నీ పాదదర్శనములు నాకు కలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులు ఇచ్చి అంతనార్థమునొందినది. చారుమతి తక్షణమున నిద్ర మేలుకొని ఇంటికి 4 ప్రక్కల చూచి వరలక్ష్మీదేవికి గానక, ఓహో మనము కలగంటిమని ఈ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలైన వారందరితో చెప్పక, వారి స్వప్నము మిగులు ఉత్తమమైనదని శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతము వశ్యముగా చేయవలసిందని చెప్పిరి. పిమ్మట చారుమతియు స్వప్నంబున విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురుచూచుచుండేది. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారం వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమ్మని ఉదయమునే మేల్కొని స్నానములు చేసి చిత్త వస్త్రములను కట్టుకుని చారుమతి గృహంబున ఒక ప్రదేశముందు గోమయముతో అలికి మండపం ఏర్పొచ్చి అందొక ఆసనము వేచి దానిలో కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచవల్లంబులతో కలసము ఏర్పరించి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియందేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యానవాహనాది షోడోపచార పూజలను 9 సూత్రము గల తోరమును దక్షిణాస్తము కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. ఇట్లొక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గళ్ళు గళ్ళు మన ఒక శబ్దం కలిగెను. అంత కాళ్లను చూచిన గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం కలిగినని పరమ ఆనందము నొంది మరి ఒక ప్రదక్షిణము చేయగా అస్తమూలయందు దగద్ధయమానముగా మరియు చుండ నవరత్న ఖచ్చితములైన మొదలగు ఆభరణములుండుటకనిరి. ఇంక చెప్పనేలా 3వ ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభూషణ అలంకృతురైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్గంబులై రథ గజ తురంగ వాహనములతో నిండియుండెను. అంతన స్త్రీలను దోడ్కుని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచిండెను. పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలతే పూజించి 12 కుడుములు వాయనము దానం ఇచ్చి దక్షిణ తాంబూలములు వసికి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తములచే ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి పక్షాదులను బంధువులతో ఎల్లరూను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఇండు వాహనములపై ఇండ్లకు బోచు ఒకరితోనొకరు ఓహో చారుమతి దేవి వల్ల కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ ఇండ్లకు పోయిరి. పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహములతోడను కూడుకుని సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చును. అట్లు వనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా నందురు. ఈ కథను వినుల వారుకును చదువు వారుకును వరలక్ష్మి ప్రసాదం వలన
సకల కార్యములను సిద్ధించను. ఆ కథ అక్షింతలు నెత్తి మీద వేసుకుని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం వాయనం శ్లోకం చెప్పుకుందాం. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీ స్వశక్తిత దాత్యవ్యం ద్వాదశోపం వాయినం అద్యుజాతే అనే మంత్రాన్ని చదువుకుంటూ మనం మీరు ముత్తైదువుకి వాయనం ఇవ్వండి. 12 కుడుములతో కడిగిన మనం పూర్ణాలు ఇచ్చుకుంటాం కదా, పూర్ణాలు ఇచ్చుకుని వారి పాదాలకి నమస్కరించుకుని ప్రసాదం నోట్లో వేసుకోండి. మీ వ్రతం పూర్తయినట్లే. మీరు నా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జ్యోతి భక్తి బ్లాగ్స్. మీరందరూ నన్ను ముందుకు తీసుకువెళ్తున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.